తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటండి? తమిళనాడులో విజయ్ గారు గెలిపిందంటే ఆయన దేవుడు లేడు అనడానికి దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఆయనకి అక్కడ కనిపడింది. నేను పట్టుకుంటాను సార్. ఆ, అంటే మనం చూసినట్లయితే అక్కడ 2 పెద్ద పార్టీలు అన్నా డీఎంకే, డీఎంకే ఆ. రెండింటిని కాదని ప్రజలు విజయ్‌కి పట్టం కట్టారు. అవును. ఎందుకు అంతలా విజయ్ గారిని నమ్మారు? నమ్ముంటారు అక్కడ ప్రజలంటే మీ ఉద్దేశం? నమ్మడం ఆయన చేస్తారనే సంకల్పం ఉంది. ఆయన చేయగలిగిన దృఢత్వం ఉంది. ఓకే. ఆయన మీద కొంత కూడా మూవీ వచ్చింది ఒకటి. ఆ మూవీని బట్టి కూడా కొంత ఆయన డిపెండ్ అయ్యారు. అంటే మూవీ కూడా దాంట్లో ఒక ఓటు గురించి ఎక్కడి నుంచో వచ్చి దిగి ఏ నాయకుడు? చేయగలిగే ఒక ఉంది. దాన్ని కూడా వీళ్ళ పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఓకే. ఓటు హక్కున వాళ్ళు దాని పనికిలో తీసుకోవచ్చు. అంటే మన ఫలితాలను కనుక విశ్లేషిస్తే చూసుకుంటే యువత ఎక్కువగా పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా మొత్తం యువత మొత్తం ఆయన ట్రావెల్ అనేది తెలుస్తుంది. ఎందుకు అక్కడ యువత అంతలా నమ్మి ఉంటారు అంటే ఆయన సినిమా గ్లామర్ ఇంకేదైనా పని చేసిందా అంటే? సినిమా గ్లామర్ కాదండి. ఆయన మామూలు సామాజికవేత్త, సామాజికంగా చేస్తాడు. సామాజికంగా కూడా ఆయన అందరికీ కూడా మానవత్వంగా చేసాను ఎన్నో కూడా. ఓకే. ఆల్రెడీ ఇదివరకు కూడా వాళ్ళు కారు ఆపి ఎవరైనా బాగోపోతే తీసుకెళ్ళడం, హాస్పిటల్ చేయించడం, ఇంతమంది మూవీలో కూడా రాకముందు కూడా ఆయన చేశాడు ఓకే. సేవాపదంగా. ఆయన చిన్నప్పటి నుంచి కూడా చేసుకుంటూనే వచ్చాడు. కానీ ఎప్పుడు కూడా దేంట్లో కూడా ఏ మీడియాలో ఆయన విమర్శించలేదు, ఏ పార్టీని ప్రతిఘటించలేదు, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఓట్ల జయలలిత గారు కూడా ఉన్నారు. అప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడైనా సరే మామూలుగా వచ్చి వెళ్ళిపోయాడు తప్ప ఎవరిని కూడా విమర్శించాల. ఏ హాస్పిటల్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా మంచి సేవకులు వచ్చినా మూవీస్లో కూడా మనకి ఆడియోలో కూడా ఆడియో జరిగినప్పుడు ఫంక్షన్ కూడా వచ్చేవాళ్ళు స్టేజ్ మీద వచ్చి వెళ్ళిపోయాడు తప్ప మనకి ఎప్పుడు కూడా ఆయన వేరే విమర్శలు చేయలేదు కాబట్టి అది పరిణామం కావచ్చు. ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ తో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. చేశాక ఇచ్చిన హామీ ఎలా నెరవేర్చుకునే అవకాశం ఉందని ఆయన ఇచ్చిన హామీ ఆయన మాత్రం ఉంటే మాత్రం పవర్ఫుల్ గా అన్ని చూపిస్తాడు. ఓకే. సిస్టమ్ బాగుంటుందని నా అంచనా. ప్రజలు అక్కడ సిస్టమ్ మారిపోతుంది, సిస్టమ్ మారుతుంది ఖచ్చితంగా. తమిళనాడులో నన్ను చూసే ఉంటారు టీవీకే అంటే విజయ్ గెలిచారు, దాని గురించి ఏమంటారు? అక్కడ టీవీ కంటే ఆయన మంచి వ్యక్తి కాబట్టి జనాలు అక్కడ ఈయన ట్రాలీని ఏమి చేపించలేదంట. ఆయన నిల్చుండే నియోజకవర్గంలోనే ఆయన ఓడిపోయాడు ట్రాలీని. మరి జనాల్లో ఇంకెంత ఇది వచ్చిందో, మార్పు వచ్చిందో చూడు. అంటే పార్టీ పెట్టిన 2 ఏళ్ళలోనే సీఎం అవడం అనేది ఇది అక్కడ అంటే ఆయనకి ఇమేజ్ బాగా వచ్చింది సార్, మంచి వ్యక్తి. మళ్ళీ అప్పుడు ఎంజీఆర్ అప్పుడు విజయ్ ఎంజీఆర్ అప్పుడు ఎంత మెజారిటీ దాని రికార్డు కొట్టాడు విజయ్. మరి ఈయన వెళ్ళిపోయాడు అంతా జయలలిత పార్టీ వాడు స్వామి ఈయప్ప అంతా అక్కడ అడ్రస్లు ఎక్కడ పోయాడు. విజయ్ బాగా చేస్తాడు, చేసి చూపిస్తాడు కూడా. నెరవేర్చుతారు. రజనీకాంతే ఒప్పుకున్నాడు విజయ్ నంబర్ 1గా చేస్తాడని చెప్పి. రజనీకాంతే ఒప్పుకున్నాడు, కమల్ హాసన్ వీళ్ళంతా ఒప్పుకున్నారు విజయ్ మంచి న్యాయం చేస్తాడండి. అభిమానం మరి అది మంచి రేంజ్ టైప్లో ఆయన తమిళనాడులో. అంటే అక్కడ డిఎంకే అన్న డిఎంకే ఇద్దరు అంటే గట్టి పార్టీలు ఉన్నాయి. గట్టి పార్టీ లేదు, గట్టి పార్టీలను కూడా విజయ్ ఢీకొనాలంటే మరి ఇంకెంత పలుకుబడినాడు తమిళనాడులో. ఏంది బాగా చేస్తాడు కూడా, చేసి చూపిస్తాడు కూడా. ఆయన సినిమాలో సంపాదించినట్టే ప్రజలకు పెడుతున్నాడుగా. అది